కొత్త ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైతే ఏర్పడిందో ఆంధ్రప్రదేశ్కి ముఖ్యంగా అన్ని శుభశకునాలే జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు చూసుకుంటే ఎప్పటి నుంచో అంటే విభజన ఆంధ్రప్రదేశ్ జరిగిన తర్వాత ఇచ్చినటువంటి హామీల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ప్రధాన హామీల్లో ఇవ్వాల్సిన ముఖ్యంగా చూసుకుంటే ఒకటి పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక హోదా, ఇంకొకటి రైల్వే జోన్. ఉత్తరాంధ్ర వాసులకు ఆంధ్రప్రదేశ్ వాసులందరూ కూడా చాలా ఆశలతో పెట్టుకున్నారు. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఎంతో మందికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎన్నో కుటుంబాలు బ్రతుకుతాయనే ఉద్దేశంతో ఇక్కడ చాలా మంది గంభీర ఆశలు పెట్టుకున్నారు. దీనికి గత 5 ఏళ్లుగా అయితే కంప్లీట్గా దీని ఊసి కానీ ఇంకొకటి కానీ కేంద్ర ప్రభుత్వం జోలికి తీసుకువెళ్ళింది కానీ ఏమీ లేదు. కానీ ఏ ప్రగల్భాలు అయితే పలికారు. దీని మీద ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఇక్కడ టీడీపీ, జనసేన ఈ రెండిటి వల్ల కేంద్ర ప్రభుత్వం కూడా ఏర్పడి చాలా బలంగా అక్కడ కూడా నిలబడింది. కాబట్టి వీళ్ళు కూడా చాలా బలంగా అడుగుతున్నారు అనడానికి ఇది ఒకటి నిదర్శనంగా చూసుకోవచ్చు. పోలవరం ఒకటి మనం చూసుకోవచ్చు. అయితే రైల్వే జోన్కు శ్రీకారం, డిసెంబర్లో విశాఖ ప్రధాన కార్యాలయానికి శంకుస్థాపన చేయబోతున్నారు. ప్రధాని మంత్రి చేతుల మీదుగా ఆ వేడుక చేయటానికి కూడా అక్కడ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎన్డీఏ ఎంపీలతో చంద్రబాబు గారు వెల్లడించారు. ప్రధాని మోదీతో భేటీ అయి ఏపీ విజన్ పై చర్చ చేశారు. 2047 నాటికి $204 ట్రిలియన్స్ స్థాయికి ఏపీ ఎదగాలని చెప్పి ప్లాన్ చేసుకుంటున్నారు. జాతీయ రహదారులు, అమరావతిలో మౌలిక వస్తువులతో కల్పనపై వినతిచ్చారు. రైల్వే, ఐటీ ప్రాజెక్టులపై మంత్రి అశ్విని వైష్ణవ్తో సుదీర్ఘమైనటువంటి చర్చ కూడా చంద్రబాబు నాయుడు గారు జరిపినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంలో చాలా కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి జనసేన, టీడీపీకి సంబంధించి ఈసారి ఇది ఒక అద్భుతమైనటువంటి మైలురాయి అనుకోవచ్చు. ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఆ ముహూర్తం కూడా ఇదే సంవత్సరంలో వచ్చినటువంటి 6 నెలలలోనే కూటమి ప్రభుత్వం అక్కడ శంకుస్థాపన చేయబోతుంది రైల్వే జోన్కి. ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ యువతకి. ముఖ్యంగా ఎంతో మంది ఇప్పటి వరకు ఎదురు చూస్తున్నటువంటి కలల ప్రాజెక్ట్ ఇదంతా కూడా. రైల్వే జోన్ వస్తే ఉత్తరాంధ్ర వలసలు ఆగుతాయి. ఉత్తరాంధ్రకి సంబంధించి ఎన్నో కుటుంబాలు బలంగా నిలబడే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు అక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకి, ఇతర జిల్లాలకి ఎక్కడెక్కడికో వెళ్ళి బ్రతుకుతున్నటువంటి ఉత్తరాంధ్ర వాసులే కావచ్చు, ఆంధ్రప్రదేశ్ యువత ముఖ్యంగా ఎంతో మంది డిగ్రీలు చేతపట్టుకుని ఏం చేయాలో తెలియక విచ్చలవిడిగా వస్తున్నటువంటి గంజాయిని లేకపోతే మద్యాన్ని బానిసలుగా అయిపోయి వాటికి ఇబ్బంది పడుతూ వాళ్ళ కుటుంబాలని ఏం చేయాలో తెలియనటువంటి గాలికి వదిలేసినటువంటి పరిస్థితి చూసాం. కానీ ప్రభుత్వం వచ్చినటువంటి 3 నెలలలోనే అటు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు, కానిస్టేబుల్స్ నోటిఫికేషన్ ఇస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి ప్రాజెక్టులు, కంపెనీలు ఎన్నో తీసుకురావడం అనేది ఇక్కడ రాజకీయాలకు అతీతంగా చూడాల్సినటువంటి అంశం ఇది. ఏదేమైనా సరే ఈసారి ఆంధ్రప్రదేశ్ యువతకు కూడా ఒక అద్భుతమైనటువంటి అవకాశాలకు వేదిక కాబోతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్కే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళకి కూడా, ఇతర దేశాల నుంచి వచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఒక అద్భుతమైనటువంటి 2047కి ఆంధ్రప్రదేశ్ ఒక ప్రపంచ స్థాయి రాష్ట్రంగా నిలబడబోతుందంటంలో ఎటువంటి సందేహం లేదనే విధంగా మరి ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఇలాగే కొనసాగితే మనకి బాగుంటుందనేది ప్రజలు ఆలోచించుకోవాలి. వీళ్ళు చేసే పనిని బట్టి కూడా అది ఉంటుంది డెఫినెట్గా. టీడీపీ, జనసేన, అటు బీజేపీ కూటమి, ఎన్డీఏ కూటమి ప్రజలకు ఇలాంటి మంచి పనులు, మంచి ప్రాజెక్టులు ప్రజలకి అవసరమైనటువంటి చేస్తే డెఫినెట్గా ప్రజలు కూడా ఆదరిస్తారు. ఎప్పుడు ఒక సైడ్ మనం గత ప్రభుత్వాల్లో పథకాలు ఇచ్చేసి ఇష్టం వచ్చినట్టు ఇచ్చేసి అవి వాటి వల్లే ఓట్లు పడతాయి అనుకున్నారు. కానీ ప్రజలకు కావాల్సింది అభివృద్ధి, ఉద్యోగాలు, ఇవి కావాల్సింది. సో వాటి మీద ఎక్కువ దృష్టి పెడితే బాగుంటుంది అనేది ఈసారి వీళ్ళు కూడా దాని మీద దృష్టి పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. చూద్దాం. ఏదేమైనా కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, యువతకి మంచి అవకాశాలు అయితే రావాలని కోరుకుందాం.